బ్యాంక్ ఎంట్రీ చేయడానికి పోయినా సంతోష్ రెడ్డి కడతాడు అన్ని కరెక్ట్ ఉన్నాయి లేదా అని పాస్బుక్ తీసుకొని పోయినాము. అయితే పేమెంట్ సిస్టము బ్యాంకులో మేనేజర్ పిలిచి చెప్పాడు, మీకు సొసైటీ అకౌంట్కి ఇప్పుడు మీకు పాన్ కార్డ్ లేదు, కేవైసీ లేదు, పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చినాం ఒకసారి, అది నడవది, మనకు వచ్చిన ఇంట్రెస్ట్లో టీడీఎస్ కట్ అయిపోతుంది ఒకటి. ఇప్పుడు రీసెంట్గా నెక్స్ట్ ఏమొస్తుందంటే అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. అవన్నీ ఉంటేనే మీరు ట్రాన్సాక్షన్ చేయొచ్చు. ఎఫ్డీ గిఫ్ట్లు ఏం రాదు, తొందరగా అయిపోతుంది. మీరు ఇమీడియట్గా పాన్ కార్డ్ ఇచ్చేయండి. తర్వాత మీ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో 91ది దాన్ని అప్డేట్ చేసుకొని 25కి రిన్యూ చేసినట్టు తీసుకొచ్చి మాకు అప్పచెప్పాలి అన్నారు. అయితే ఇప్పుడు నేను ఆర్టీటీ దగ్గర పోయి కనుక్కున్నాను. 91లో రిజిస్ట్రేషన్ అయింది మన సంఘం సొసైటీ అసోసియేషన్కి. 91 నుంచి ఇప్పటిదాకా మనం ఎవరి ఇయర్ రినవల్ చేయాలి ఎవరికి తెలియదు. యాక్చువల్గా మా సంఘం కూడా అడిగింది 30 years మనం చేయించాం. అయితే అది వేరే పని మీద చేయించాం. కానీ ఇదైతే బ్యాంక్ అకౌంట్ గురించి వాళ్ళు పిలిచి చెప్పారు. 34 ఇప్పుడు ఎంత 1991లో మనం రిజిస్ట్రేషన్ చేసింది, ఇది 25 అంటే 34 years అయింది. 34 yearsని యాన్యువల్ ఫీజ్ 1000 rupees, రెన్యువల్ ఫీజ్ అంటే అప్పుడు 100 ఉండే, ఇప్పుడు 91లో 94 వరకు 200 అయింది, కొన్ని రోజుల తర్వాత 500 అయింది, ఇట్లా వచ్చేసి 1000 అయింది. అయితే ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి 34 years 1000 దాకానే కట్టాలంట. తర్వాత ఆడిటర్ తోటి పాన్ కార్డ్ అప్లై చేయాలి, ఆడిటర్కి ఫీజు ఇచ్చేసి అది రిన్యూవల్ చేయించాలి. అది చేయకపోతే మీరు రీసెంట్ ఎప్పుడైనా ఇమీడియట్గా వాళ్ళు ఫీజు చేస్తే మనం మీకు డ్రా చేయడానికి రాదు, చేయడానికి రాదు, మీరు ఎప్పుడు ఉన్నాయి తొందరగా చేయించండి అన్నాడు. ఒక మాట మీ అందరికి తెలవాలని చెప్తున్నాము. అది మీరు ఈ ఆడిటర్ కలిసినప్పుడు ఎప్పుడు ఇస్తారో అది చూసేది చేసేది ఉంది. రిన్యూవల్ చేయాలి, పాన్ కార్డ్ తీసుకోవాలి. బాడీకి సంబంధం లేదు, అది ఈ బాడీకి వచ్చే బాడీకి ఏం సంబంధం లేదు. బాడీ ఎవరైనా ఉండొచ్చు. టైం కలిసి బ్యాంక్ కోర్టు ఫ్రీ చేసేదాకా ఆగకుండా మనం చేద్దాం. చర్మ గారికి అడే వస్తుంది చెప్తే కేవైసీ ఉండాలి సార్, కేవైసీ ఉండాలి, రిజిస్ట్రేషన్ రిన్యూ కూడా ఉండాలి. రిజిస్ట్రేషన్ రిన్యూకి ఇంకో 3 ఏళ్ళకి మనకు కొత్త వాడు వస్తుంది, మేము వస్తామంటే అలా బాడీకి బాడీకి ఏ బాడీ నాకు దానికి సంబంధం లేదు. నెక్స్ట్ బాడీ నెక్స్ట్ ఇయర్ మనం చేయాలి రెన్యువల్. డేట్ లేదు, డేట్ 34 years అయిపోయింది, డేట్ ఏడు ఉంది అన్నాడు. కాకపోతే అంత తొందరగా కాకపోవచ్చు. రిన్యువల్ చేసి పెట్టుకుంటే మంచిది, లేకపోతే అకౌంట్ ఫ్రీ అయిన తర్వాత మీరు ప్రారంభించారు అన్నారు. అది రిన్యువల్ చేయించే ప్రాసెస్లో మేము ఇద్దాం. బాడీ ఎలక్షన్ ఉండదు, బాడీ ఉండదు, చేంజ్ కాకపోతే మనం చేసి ఆడిటర్కి ఇస్తాము, పైసలు కట్టేస్తాము. వాళ్ళున్నా ఎవరున్నా కొత్త బాడీ ఎవరు కూడా చేయాల్సిందే. అది మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఉండాలని చెప్తాం.